అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నోగరాజు నాయుడు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ జగన్ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పని వార్తలు అయితే వస్తున్నాయి. అన్నీ కూడా అవే ఛానల్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. మరి అసలు ఆయన మెయిన్ ఉన్నటువంటి కేసులు గతంలో కూడా చాలా ఉన్నాయి. 16 నెలలు జైల్లో కూడా జైలు శిక్ష అనుభవించి అయితే వచ్చారు సీఎం అవ్వకముందు. మరి సీఎం అయిన తర్వాత కావచ్చు, అవ్వకముందు కావచ్చు, ఈయన ఎవరైనా కేంద్రంలో ఉన్న ఎవరైనా కొంతమంది పెద్దలు ఏమైనా కాపాడుతూ వచ్చారు అరెస్ట్ అవ్వకుండా. ఇప్పుడు వాళ్ళే హ్యాండ్ ఇవ్వటం వల్ల ఈయన అరెస్ట్ అనేది ఖాయమైపోతుందా? అదేం కాదమ్మా. ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి ఆలోచిస్తుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తికి జనాలు ఓటర్స్ మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత అంత తొందరగా వెళ్ళి అరెస్ట్ చేసేయండి, తీసుకొచ్చండి, మూసేయండి అని ఎవరు అనరు. ఎందుకంటే ఆ కేసు మన భారత రాజ్యాంగం ప్రకారం కొంత వెసులుబాటు కల్పిస్తారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి వర్క్ వల్ల, ప్రజాసేవ వల్ల ఆయనకి కేసు కొంచెం స్లోగా నడుస్తుంది. ఆ నడిసే ప్రాసెస్లో కొంచెం డిలే అవ్వచ్చు తప్ప కేంద్ర ప్రభుత్వమే వెసులుబాటు ఇవ్వదండి. ఇప్పుడు అంత సహకారం చేసేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈతో పాటే మరి కూటమి కట్టేది కదా. వాస్తవంగా ఒక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అలజడి సృష్టించి ఆ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోద్ది. మరి ఇలాగే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే కేజ్రీవాల్ గారు కూడా సీఎంఏ కదండి. ఆయన అలా ఉండగానే కదా అరెస్ట్ చేశారు. అంటే అది క్లియర్గా దొరికిపోయాడండి. క్లియర్గా దొరికిపోయిన తర్వాతే ఈ అరెస్టులన్నీ జరిగిపోయినాయి. పూర్తి ఎవిడెన్స్ ఉంటే ఎవరికైనా తప్పదమ్మా. కేసు జరుగుతుంది అక్కడ, పూర్తి ఎవిడెన్స్ ఇంకా దొరకల. మొత్తం ఆ కేసు ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఆయన మీద బెయిల్ మీద ఉన్నాడు. మన చట్ట ప్రకారం అతను ఏ విధంగా అయితే మన బెయిల్ తెచ్చుకున్నా బెయిల్ మీద ఉన్నాడు. వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేయరు కదా, కాబట్టే డిలే అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని ఎందుకంటున్నారు? చాలా 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 కేసుల్లో దోపిడీ జరిగినట్టుగా తెలుస్తుంది. అటు అధికారంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి దోపిడీ చేసేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. కాబట్టి 100% అరెస్ట్ అని చెప్పి తెలిసిపోతుంది. మరి అరెస్ట్ చేస్తే కనుక మేము పార్టీలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అంటున్నారు. మరి రాజీనామా బెదిరిస్తున్నట్లనా? వాళ్ళు బెదిరించినా మరి అరెస్ట్ చేయకపోతే గడ్డి బిగుతారు 11 మంది. ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు, ఏం చేస్తారు అప్పుడు? ఒక నాయకుడే ఇంత పెద్ద స్కామ్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు ఏముంటుంది? రేపొద్దున పార్టీయే ఉండదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగు కాబోతుంది వాస్తవంగా చెప్పాలంటే. కానీ మొన్న ఎన్నికల్లో వాళ్ళకి ఓటు అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే దాదాపు మాకు 40% వచ్చిందని చెప్తున్నారు. అవును, వస్తుంది. అంటే మద్దతు లేకపోతే కదా పార్టీ కూలిపోయి. అవునమ్మా, నేనేమంటున్నా 40% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ప్రజామోదం పొందినటువంటి మన కూటమి ప్రభుత్వం ఈవేళ ఆ శాతాన్ని లాగేసుకుంది. ఏం లేదు వాళ్ళకి, ఓన్లీ నాయకులు తప్ప కార్యకర్తలు ఎవరు లేరు అనుకుంటున్నారు కొంతమంది. వీళ్ళు 40% ఓటింగ్ ఉంది కదా, 40% ఓటింగ్ ఉంది కదా అని ఏడుంటుందిరా బాబు. 40% ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నారు. అలాంటప్పుడు ఓటింగ్ ఎక్కడ ఉంటుంది? పాయింట్ వద్దాం మనం. ఈ 11 మంది రాజీనామా చేస్తే అంటే బెదిరిస్తున్నారు కదా, ఒకవేళ జగన్ గారు నిజంగా అరెస్ట్ అవ్వడము, ఆ తర్వాత వీళ్ళు రాజీనామా చేయడం వల్ల ఏమైనా సరే అంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మారుతాయండి. మారకుండా ఎలా ఉంటుంది? అంటే ఎవరికి పాజిటివ్గా ఎవరికి నెగిటివ్గా మారుతాయి? నెగిటివ్ పాజిటివ్. ఇప్పుడు ఇంతకు ముందు పాపం ఆయన అరెస్ట్ చేసినప్పుడు జనాలు ఏమనుకున్నారు? రాజన్న బిడ్డ అంటే వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి సింపతితో ఇతను చేసినటువంటి నేరం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? అన్ని కోట్లు పట్టుబడ్డా ఇది వీడియో అటాచ్ చేసింది. ఇవన్నీ ఉండగా కూడా ప్రజలు నమ్మారు. ఇతను అన్యాయంగా ఒక అన్యాయం అయిందేమో అనే అపోహతో ఆయన గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇంక పూర్తి దోపిడీ పాల్పడిన తర్వాత జనాలు అరే ఇంత దుర్మార్గుడా అనుకున్నారు. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయినా ఇంకోటైనా ఇంకేమైనా అయినా జనాలు ఎవరు కూడా సింపతి చూపించే అవకాశమే లేదు. అంటే ఇప్పుడు సింపతి అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాని మీరు గత 5 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తే ఆయన అధికారంలో ఉండగా అంటే ఎలా ఉంటుందంటే అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత, అధికారం పోయాక ఇలా కనుక మనం డివైడ్ చేస్తే ఫస్ట్ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనైనా సరే వైఎస్ఆర్ గారిది ఫోటో అనేది చాలా పెద్దగా ఉంది. అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగుతూ వచ్చింది, కంప్లీట్గా తీసేశారు. ఇప్పుడు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఈ సోషల్ మీడియా కానీ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అక్కడక్కడ వైఎస్ఆర్ గారి యొక్క ఫోటో పెడుతున్నారు. అవును, మళ్ళీ ఇలా తీసుకొస్తున్నారు. అంటే సింపతి గెయిన్ చేయడానికైనా ఇది కూడా? ఖచ్చితంగా సింపతి గెయిన్ చేయడానికైనా. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుంది? ఆయన తప్ప ఎవరూ కనిపించకూడదు ప్రతి విషయంలో.
ఇప్పుడు ఎందుకు మన ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో కనపడాలి మనకి. నాకు 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉందనుకో, నాకు కూడా ఆయన కనపడుతుండాలి. వాళ్ళు కుటుంబ సభ్యులు కనపడపడలా, పొద్దున్న లేచి నేను కూడా ఆయన ముఖం చూడాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఎలాంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మన అపాయింట్మెంట్లు ఇవ్వకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం సర్వనాశనం అయిపోతున్నా సరే చుట్టూరు ఉన్నటువంటి ఆ రెడ్లతో భజన చేయించుకుని ఈరోజు సర్వనాశనం అయిపోయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి కాబట్టే దేవుళ్ళలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు తిడుతుంటే ఈ వెకిలి నవ్వుతూ కూర్చున్నాడు. ఈయనకి సంబంధం లేని వ్యక్తే బోరగడ్డ అనిల్ కుమార్. వాడు ఈయన పేరు చెప్పి ఇష్టానురీతిగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని తిడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడుతూ ఉంటే, వీళ్ళందరూ కూడా కేసులు పెడుతూ ఉంటే కనీసం ఒక్క కేసు కూడా తీసుకోలేనటువంటి ఒక నీచ మనస్తత్వం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు వినండి మీరు ఊరిక వెంటనే వచ్చేకండి. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు కాకినాడ ఎమ్మెల్యే, వాడు ఎంత నీచంగా తిట్టాడు. మరి అలాంటి వాడిని తీసుకొచ్చి చెప్పు తెగిందాకా కొట్టి ఒరే వెధవ పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకన్నావురా అని ఆ రోజే అని ఉంటే ఈవేళ ఇతనికి ఆ కర్మ బట్టి ఉండేది కాదు. ఒక్కడి కాదు ఇది పోచాని కృష్ణమురళిని ఇష్టాన్రీతిగా తిట్టించారు కృష్ణమురళితో. వాడు బతికేమైపోయింది వాళ్ళు చూశారు కదా మీరంతా, పిచ్చోడైపోయాడు. అలాగా ఇంతమంది ఇంత నీచంగా తిడుతుంటే ఇది కరెక్ట్ కాదురా అని ఒక 4 పోలీస్ కేసులు పెట్టి లోపల పెట్టుంటే ఈవేళ ఈ కర్మ ఆ జగన్మోహన్ రెడ్డికి పట్టేది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తమైన పరిపాలన, ఎలాంటి అవగాహన లేని పరిపాలన. రాజకీయం అంటే తెలియని వ్యక్తి సీఎంగా పరిపాలన చేశాడు. అసలు రాజకీయం అంటే అభివృద్ధి, సంక్షేమం కొద్దిగానే ఉండాలి. అలా సంక్షేమాన్నే నమ్ముకుని అభివృద్ధిని సంకనాకించేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈవేళ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే అది చేసేస్తాం. ఏం చేస్తారా బాబు? జగన్మోహన్ రెడ్డి వస్తే 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తాడట, ఏదో చేసేస్తారట. ఏం చేసేస్తారు? అందరూ వెళ్ళిపోవాలట ఎక్కడికే. పవన్ కళ్యాణ్ కూడా రేయ్ ఇదే చెప్తున్నా పవన్ కళ్యాణ్ అభిమానిగా, పవన్ కళ్యాణ్ కాలి గోడు కూడా టచ్ చేయలేరు ఒక్కొక్కడు కూడా. జబ్బుడు కూడా ఆడి అధికారంలో ఉన్నాయి, వాడి నాయన అధికారంలోకి వచ్చినా సరే. సో మొత్తానికైతే వైసీపీ పతనానికి జగనే కారణం అని చెప్పని మీరు భావించేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అలసత్వం. ఇప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడమ్మా, ఒక పెద్ద సామాజిక వర్గానికి దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అది తెలియక కానీ అదే సామాజిక వర్గంలో చాలా మంది బయటకు వచ్చి ఆయన్ని ఆపోజ్ చేస్తూ ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అయితే కమ్మలతో తెచ్చిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని కాపులతో తెచ్చిస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో యూట్యూబర్స్ గురించి ఏదో ఒక మాట పడితే కేసులు పెట్టేశారు వీళ్ళు. వాడు పేర్ని నాని అనేవాడు పబ్లిక్గా ఒరే ఎందుకురా అదే రప్ప అంటారు, చీకట్లో కోసి పొద్దునుంచి పరామర్శించాలన్నవాడిని మనం కేసు లేదు. కూటమి ప్రభుత్వాన్ని నిందించాలా, ఇలాంటి దుర్మార్గుల్ని ఇంకా ఎందుకురా జైల్లో పెట్టకుండా ఉన్నారని చెప్పి మనం అనాలా. ఎందుకంటే అంత నీచులు వీళ్ళు, ఎలాంటి ఎథిక్స్ లేవు, ఉచ్చనీచాలు లేవు, వాళ్ళ బతుకే అంత నీచమైన బతుకు. వాళ్ళు మళ్ళీ 2029 వచ్చేసి అందరిని చంపేస్తారట. ఎవరిని చంపితే ఎవడు ఊరుకుంటాడు? కోసి పడేస్తారు. సో ప్రజలైతే అన్నీ చూస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. ఇప్పుడు ఆయన రావడం మానేసి అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం మానేసి నానా మాటలు మాట్లాడుతూ ఉంటాడు బయట, గాలి మాటలు. గాలి రోజే మొన్న ఒక మాట అన్నది, మీరు విన్నారో లేదో కానీ తెలియదు. గాలినా కొడుకులంతా గెలిచారంట. ఈవేళ నా కూతురు నా దగ్గర లేకుండా పోయిందని బోరు ఏడుస్తుంది. మరి ఎలాంటి మాటలు మాట్లాడి మరి వాళ్ళతో నువ్వు కూడా మాట్లాడబడితే మరి నీ బిడ్డలు మరి సంస్కారంగా పుట్టారు కాబట్టి, వాళ్ళ సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర బాధపడతారు. సంస్కారం లేనటువంటి పుట్టావు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతావు, అలా పడతావు. కాబట్టి నీ బిడ్డలను కొంచెం దూరంగా పెట్టి చదివించుకోవడం మంచిది. ఎందుకంటే నిన్ను ఎవడో కూడా తిడుతూ ఉంటాడు, నువ్వు ఎవరినో కూడా తిడుతూ ఉంటావు. అసలు ఉచ్చనీచాలు లేవు. చిరంజీవి గారు, దేవుళ్ళాడి చిరంజీవి గారిని కూడా ఆయన ఎప్పుడు ఏ సాకారం చేసినట్టు నేను ఎప్పుడు చూడలే అంది. అమ్మ మేమంతా చాలా బాధపడ్డాం చిరంజీవి అభిమానులుగా. ఆయన మొన్నటికి మొన్న కరోనా సమయంలో 30 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రాలకి ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించిన మహానుభావుడు ఆయన. ఆయన చేస్తున్న సేవలు ఎవరికి బయట వ్యక్తులు తెలియకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా ఆయన చేతికి ఎముక ఉండదు నిజంగా, ఆయన సేవా కార్యక్రమాలు ఎవరికి తెలియదు. అది మేము దగ్గరగా ఉంటాం కాబట్టి మాకు తెలుస్తాయి ఇవన్నీ. ఆయన్ను కూడా ఆయన ఇంటికి వచ్చి దీవెనలు తీసుకుని వెళ్ళి మాట అన్నది అది. మరి అలాంటి మనిషి, అలాంటి దరిద్రులుగా తయారయ్యారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి ఆ పార్టీకి మనుగడ ఉండదు, ఆ నాయకుడు ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ.